చాలామంది అమెరికాలో ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్నారు, ఇటు తెలంగాణ నుంచి పోయారు, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ ఉండే వాళ్ళకంటే కూడా అక్కడ ఉండే వాళ్ళలో మన భాష పైన చాలా మక్కువ ఉంది, అభిమానం ఉంది. మన సంస్కృతి పైన చాలా నమ్మకం ఉంది. మన భాష, సంస్కృతుల్ని, నాగరికతని వాళ్ళు బ్రహ్మాండంగా కాపాడుకుంటున్నారు. దానివల్లనే ఈరోజు ఎక్కడ పోయినా కూడా మన భాష అనేది పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇక్కడ చూస్తే ఓసారి మనమే భాషను చిన్న చూపు చూసే పరిస్థితి వస్తూ ఉంది. ఇంట్లో కూడా పిల్లలంతా బాగా ఫాస్ట్గా తయారైపోయారు. అమ్మా నాన్న పోయి డాడీ మమ్మీకి వచ్చేసారు. అదే మరికి ఇప్పుడు మన అందరం కూడా స్కూల్స్ అన్నీ మోడర్న్ స్కూల్స్ వచ్చేసాయి. ఆ స్కూల్స్లో కడాన ఒక్క సబ్జెక్టు కూడా తెలుగు లేకుండా పెట్టే పరిస్థితికి వచ్చేసాం. కొంతమంది పిల్లలైతే ఏమాత్రం కూడా అది తల్లిదండ్రులు చేసిన తప్పు కావచ్చు, లేకపోతే బాగా ఇంగ్లీష్ చదువుకుంటూ ఉద్యోగాలు వస్తాయని ఆశ కావచ్చు, కడాన తెలుగును పూర్తిగా మర్చిపోయే విధంగా పిల్లలు ఒక్క సిలబస్ కూడా తీసుకోకుండా పోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల మన రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్స్ అన్నీ కూడా మనం మర్చిపోయే పరిస్థితి వస్తుంది. ఇది మంచిది కాదు. భాషను పరిరక్షించుకోవాలి, భాషను కాపాడుకోవాలి, మన సాంప్రదాయాల్ని, నాగరికతను మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏ దేశంలో లేని నాగరికత మనకుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వేరేది అమెరికాకు పోతే ఫ్యామిలీ సెంటిమెంట్స్ అక్కడ ఉండవు, కానీ అక్కడ భార్య భర్త కూడా కాంట్రాక్ట్ మీద ఉండే పరిస్థితి. మనకు అట్లా కాదు. ఎంత కష్టపడినా రోజంతా సాయంత్రం ఇంటికి వస్తే భార్య భర్తలు పిల్లలందరూ కలిసి భోంచేస్తే ఆ రోజు పడిన కష్టమంతా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అది ఒక్క భారతదేశానికే సొంతం. పేదరికంలో ఉండడం కరెక్ట్ కాదు. అదేవిధంగా అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి. అదే సమయంలో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో మన విలువల్ని, నాగరికతని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండు కానీ కాపాడుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే రాబోయే 5-10 సంవత్సరాల్లో ప్రపంచంలోనే యంగెస్ట్ దేశం భారతదేశం. ఆవరేజ్ వయసు 29 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళ వయసు చూస్తే 8% ఉంది. మన రాష్ట్రంలో జనాభా నియంత్రణ ఇవన్నీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ రీప్లేస్మెంట్ లెవెల్కి వచ్చేసాం. ఎంతమంది చనిపోతే అంతమంది పుడుతున్నారు తప్ప దానికంటే ఎక్కువ పుట్టే పరిస్థితులు కూడా లేరు. అయితే బాగా మీరు చూస్తే అటు తెలంగాణలో కానీ ఇంకో పక్కన ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా వరకు యంగేజ్ ఉండే పిల్లలు చాలామంది ఉన్నారు. వీళ్ళని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉంది. దీంట్లో కూడా అతిశయోక్తి లేదని చెప్పడం నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే ఆలోచించాను, చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. చదువుకు ప్రాధాన్యత ఇస్తే, పిల్లల్ని బాగా చదివిస్తే మనం ఇచ్చే ఆస్తుల కంటే 100,000 రెట్లు కూడా వాళ్ళు సంపాదించుకునే అవకాశం వస్తుంది. చదువు లేకపోతే మాత్రం మనం ఇచ్చిన డబ్బులు కూడా పోగొట్టే పరిస్థితి వస్తారు. అందుకే ఆ రోజు నేను ఆలోచించి ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ పెట్టి, 3 కిలోమీటర్లకు హై స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టి, 5 కిలోమీటర్ల హై స్కూల్ పెట్టి, మండలంలో జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాలో పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు పెట్టాం. హైదరాబాద్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేశానంటే ఆ రోజు నేను చూసుకున్న దూరదృష్టి, ముందు చూపుతో చేశాం. ఈరోజు ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకోండి మీరు, ఐఎస్బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. త్రిబుల్ ఐటి, ఉర్దూ యూనివర్సిటీ, నల్సార్, ఈ విధంగా కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ అన్నీ హైదరాబాద్కి వచ్చాయి. మనం ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక పక్క దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. 10 సంవత్సరాలు అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల చాలా నష్టపోయాం. మనకు తెలియనంత నష్టపోయాం. ఈరోజు విభజన జరిగింది. విభజన ఒక పద్ధతి ప్రకారం చేసుంటే మనలో ఇన్ని విభేదాలు వచ్చేటివి కాదు.
ఆ రోజు ఒక హేతుబద్ధత కానీ ఒక పద్ధతి కానీ ప్రజల్ని మెప్పించి చేయకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించారు కాబట్టి మనకు సమస్యలు వచ్చాయి. అయితే రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ జాతి ఒకటే. మనం విడిపోయింది భౌగోళికంగా విడిపోయాం, మానసికంగా కలిసి ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. మళ్ళీ తెలుగు జాతి సత్తా చూపించే సమయం రావాలి. రెండు రాష్ట్రాల్లో ప్రజల సమస్యలను పరిష్కారం చేసుకుంటూ మళ్ళీ రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారిని ఏక త్రాటిపైన తీసుకొచ్చే శక్తి, దానికి కృషి తెలుగుదేశం పార్టీ చేస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు, పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు రాజకీయం కోసం ఆయన రాలేదు. ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించారు, ఈ దేశంలో తెలుగు జాతికి అన్యాయం జరుగుతూ ఉంది, ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది, పేదరికం ఎక్కువ ఉంది. దానికోసం ఒక పార్టీ పెట్టి తద్వారా తెలుగు జాతి సత్తా చాటి చెప్పాలని ఉద్దేశంతో పెట్టారు. మొత్తం ప్రపంచానికే తెలుగు జాతి అంటే ఏంటో చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఒక్క ఎన్టీ రామారావు గారు తప్ప ఇంకోటి కాదు. అలాంటి పార్టీకి మన వారసులం. ఇక్కడే సుద్దాల అశోక్ తేజ ఉన్నారు, అదే మరిగా తిరునగరి గారు ఉన్నారు, ఇలాంటి చాలామంది పెద్దలు ఉన్నారు. నేను ఏ పాట రావాలన్నా సుద్దాల అశోక్ తేజ గారికి ఇచ్చేవాడిని, బ్రహ్మాండంగా రాసేవాడు. జన్మభూమి పాట ఆయన రాశాడు. అది ఇప్పటికి కూడా ఎవరూ మరిచిపోలేనటువంటి స్ఫూర్తిదాయకమైన పాట. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉంటే జన్మభూమి ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ఆ పాట రాయడానికి చాలామందికి అప్పచెప్పాం, కానీ చాలామంది ప్రయత్నాలు చేశారు, నాకు నచ్చినట్టు రాలేదు. కడాన సుద్దాల అశోక్ తేజ గారు జన్మభూమి పాట రాసినప్పుడు అది ఎంత బాగా హిట్ అయిందంటే బ్రహ్మాండంగా హిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి మంచి పేరు కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ భాషా దినోత్సవంలో గిడుగు రామ్మూర్తి గారిని కూడా ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా ఆయన మనుగడ తీసుకొచ్చాడు. శ్రీకాకుళంలో వెనుకబడిన ప్రాంతాల్లో గిరిజనుల కోసం పోరాడడం, అదే మాదిరిగా ఎక్కడికక్కడ తెలుగు భాష కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఈ యొక్క రామ్మూర్తి గారు. ఇంకో పక్క మనం చూస్తూ ఉంటే ఆయన చేసిన కృషికి 1936లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదిచ్చారు. అదే మాదిరిగా ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా, బ్రిటిష్ ప్రభుత్వం కూడా 1933లో ఆయనకు ఒక బిరుదు ఇచ్చి ఆయన్ని కూడా సత్కారం చేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటివి చాలా ఆయన చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ కూడా మేము అధికారం లేకపోయినా ఆ రోజు మీరు ఒకసారి చూస్తే తెలుగుకు ప్రాచీన హోదా ఇస్తామని మైసూర్లో ఆఫీస్ పెడతామంటే కాదు, అది తెలుగు రాష్ట్రంలోనే పెట్టాలి, ఇక్కడే పెట్టాలని పోరాడి సాధించింది తెలుగుదేశం పార్టీ. సాధించాం. ఆ విధంగా ఇక్కడికి ప్రాచీన హోదా కూడా ఆఫీస్ ఇక్కడికే తీసుకొచ్చాం. నేను ఎలక్షన్లో ఒక హామీ కూడా ఇచ్చాను, తెలుగు భాష కోసం ఎనలేని కృషి చేస్తామని, ఒక మంత్రిని కూడా పెడతామని చెప్పాను. అందుకనే ఈరోజు మీరు చూస్తే పల్లె రఘునాథరెడ్డి గారిని ఒక మంత్రి కింద కూడా పెట్టాం. ఇక్కడ కూడా ఒక మంత్రిని పెట్టి తెలంగాణలో కూడా పూర్తిగా భాషను కాపాడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇదే కాకుండా ఇంకో పక్కన చూస్తే కవులందరికీ ఆ ప్రాంతంలో 5,116 రూపాయలు నెలకు గౌరవ వేతనం ఇస్తాను కూడా ఆ రోజు హామీ ఇచ్చాను. అది కూడా తొందరలోనే అమలు చేస్తాం. అలాంటి కార్యక్రమం ఇక్కడ కూడా పెడితే చాలా బాగుంటుంది. అది కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదే మరి ఇంకో పక్కన చూస్తే ఒక 1000 కవితలు రాసిన కవికి పుస్తకాలు ముద్రించుకోవడం కోసం ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేస్తామని కూడా హామీ ఇచ్చాం. ఎందుకంటే కవులు చాలామందిని చూస్తున్నాను, వాళ్ళు ఫ్రీ టైం అంతా పుస్తకాలు రాస్తున్నారు, మంచి కవిత్వాన్ని రాస్తున్నారు, కానీ ఒకసారి దాన్ని పబ్లిసైజ్ చేయాలన్న శక్తి లేకుండా వాళ్ళు రాసినటువంటి పడిన శ్రమంతా వృధాగా పోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వం కానీ బాధ్యత తీసుకొని అవన్నీ కానీ ప్రింట్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది, వారికి కూడా ప్రోత్సాహం ఉంటుంది, అది చరిత్రలో మిగిలిపోతాయి. అలాంటి విషయాల కంటికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఇంకో పక్క మన రాష్ట్రంలో చూస్తే రకరకాల జిల్లాల్లో రకరకాల కళలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే తెలంగాణలో ఒగ్గు కథ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. అదే మరి ఇంకో పక్కన పౌరాణిక నాటకాలు ఉన్నాయి, అదే మరి హరికథలు ఉన్నాయి, జానపద కథలు ఉన్నాయి, ఇంకో పక్కన ఇలాంటివి బుర్రకథలు ఉన్నాయి, చాలా ఉండే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇవన్నీ కాపాడుకుంటూనే ఏమేం చేయాలో చేయడం కోసం ముందుకు పోతాం. అదే మరి ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ వరకు కంపల్సరీగా తెలుగు నేర్చుకునే విధంగా ఆయన ఒకవేళ వారి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంకో భాష తీసుకున్నా, సెకండ్ లాంగ్వేజ్ అయినా సరే కంపల్సరీగా తెలుగు తీసుకునే విధంగా కంపల్షన్ పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి చేసి భాషను పూర్తిగా కాపాడుకుంటాం. భాషను పూర్తిగా కాపాడుకొని ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో కూడా తెలుగుని తీసుకొస్తాం. ఒక పాలనలోనే కాదు, కంప్యూటర్ వ్యవస్థ వచ్చేసింది. అందరూ ఐప్యాడ్ పెట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చాం, సెల్ ఫోన్లు పెట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చాం. ఈరోజు ఇంగ్లీష్లో మనకి ఏం కావాలన్నా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, కానీ తెలుగులోనే వస్తే చాలా ఉపయోగపడుతుంది. సామాన్య ప్రజానికం కూడా ఐటీ యొక్క ఫలితాలు ఉపయోగించుకుంటారు. కాబట్టి తెలుగులోనే ఐటీలో ఉండే అన్నీ కూడా తీసుకొచ్చి పరిపాలనా వ్యవస్థలో ఉండే వ్యవహారాలు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా కామన్ మ్యాన్కి అందించే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఇక్కడ తెలుగు భాషా పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి గారిని ఒకసారి మనం స్మరణ చేసుకొని ఆయన ఘనమైన నివాళులు పెంచి, అదేవిధంగా ఎప్పుడు అవకాశం దొరికినా ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవడం, 10 మంది కూర్చోవడం, భాషను ఏ విధంగా కాపాడుకోవాలి, మన నాగరికతను ఏ విధంగా పరిరక్షించుకోవాలి. I loved Karthik very truly, very heartily. I have seriously hurt by this issue. I request them that I can't live without Karthik. Please, I want to marry.